నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు, అలాగే సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయండి. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు సడన్గా ఇప్పుడు జిమ్ చేసే మనిషి సడన్గా అలా పడిపోతాడు, లేదంటే పెళ్లిలో కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అలా టెస్ట్ చేసినప్పుడు కూడా మనకి బ్లడ్ టెస్ట్లలో కూడా ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవి తగ్గించుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు. మరి వీటన్నింటికి ప్రధాన కారణాలు ఏంటి డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? హార్ట్ అటాక్లు ఒక రకంగా కోవిడ్కి హార్ట్ అటాక్ సంబంధం ఉంది. రెండో వేవ్ కోవిడ్ వచ్చిన వాళ్ళు అప్పుడు ఆక్సిజన్ తగ్గటం, హాస్పిటల్లో చేరటం, అలాంటి వారికి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి రక్తం చిక్కగా ఉంటుంది. అమెరికా, పాశ్చాత్య దేశాల్లో కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు రక్తము పల్చగా ఉండటానికి కొన్ని మందులు వాడారు. వాళ్ళు అపిక్సబాన్ అనే ఒక ట్యాబ్లెట్ వాడారు. మన భారతదేశంలో అలాంటి ట్యాబ్లెట్ వాడకపోవటం వల్ల రక్తం చిక్కబడి, కనుక ఎవరికైతే కోవిడ్ రెండో వేవ్లో వాళ్ళు అంటే హాస్పిటల్లో చేరిన వాళ్ళు, ఇంట్లో ఏదో సాదాసీదా జ్వరం ఒళ్ళనొప్పులు వస్తాం కాదు, పాజిటివ్ వచ్చినందు మాత్రాన ఏమీ హార్ట్ అటాక్ రాదు. అప్పట్లో ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్లో చేరిన వాళ్ళు మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఒకటో వేవ్లో మూడో వేవ్ వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ 20-25 సంవత్సరంలో మళ్ళీ వస్తుంది. ఇది కూడా ఒమిక్రాన్ చేతే JN1, దీనివల్ల కూడా హార్ట్ అటాక్ రాదు. కనుక ఈ హార్ట్ అటాక్ అసలు ఈ నేటి యువతరంలోనే మొదలవుతా ఉంది. ఆడుతూ అక్కడ టెన్నిస్ కోర్టులో పడిపోవటం, షటిల్ కోర్టులో ఉప్పుగులిపోవడం, ఇంకా హాస్పిటల్ కూడా చేరే పరిస్థితి లేదు. అక్కడ కర్ణాటకలో ఆయన పునీత్ రాజ్ కుమార్, ఆయన రోజు వ్యాయామం చేస్తాడు, జిమ్లోనే చనిపోయాడు. జిమ్లో చేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. కనుక కొంతమంది నేను వ్యాయామం చేస్తా, నాకు ఎటువంటి చెడు అలవాటు లేదు, నేను సిగరెట్ తాగను, నాకు మద్యం అలవాటు లేదు, నాకెందుకు వస్తుంది హార్ట్ అటాక్ అని వాళ్ళకి ఛాతీలో మంట వస్తే దాని ఏదో గ్యాస్ ట్రబుల్ అని భావిస్తారు. ఈ ఛాతీలో మంట అనేది అది గ్యాస్ ట్రబులా గుండె జబ్బా మనకు తెలవదు. ఎట్లా కొన్ని సూచనలు మనకి ఏంటంటే, ఈ గుండె మీద బరువు పెట్టినట్టు ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి రాదు, షుగర్ ఉన్న వాళ్ళకి గట్టిగా నొప్పి ఉండదు, ఏదో అసౌకర్యంగా ఉంటుంది, మంటలా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్లా ఉంటుంది. దాంతోపాటు ఇతర లక్షణాలు కీలకం. ఏంటి ఇతర లక్షణాలు? తీవ్రమైన చెమట వస్తుంది, ఆయాసం. కొద్దిగా అసౌకర్యం వచ్చి ఆయాసము చెమట వచ్చిందంటే అది గ్యాస్ ట్రబుల్ అనుకోకుండా వెంటనే మనం 108 అంబులెన్స్ పిలిచి వెళ్ళాల్సిందే హాస్పిటల్కి. అన్ని సదుపాయాలు కలిగి హాస్పిటల్కి వెళ్ళాలి. అసలు ఈ హార్ట్ అటాక్లు కీలకం ఏంటంటే మన జీవన శైలిలో మార్పు. తర్వాత ఇంతకుముందు సైకిల్ దొక్కేవాళ్ళమా, ఇప్పుడు ఎక్కడన్నా సైకిళ్ళు ఉన్నాయా? నడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా? పొలానికి రైతు ఇవాళ పరిస్థితి ఏంటంటే బైక్ ఎక్కి గట్టు మీద పెట్టుకుంటున్నారు. డబ్బులున్న మహానుభావులు రైతులు కారు వేసుకెళ్తున్నారు. ఇంతకుముందు 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు నడిచి పొలం వెళ్ళేవారు. ఇక వ్యవసాయ కూలీల పని, వాళ్ళు నడిచి పొలం వెళ్ళేవారు. ఇవాళ ఏంటి ఒక షరతు పెడుతున్నారు, మీరు మీకు పొలం పనికి రావాలంటే ఆటో పెడతావా, ట్రాక్టర్ పెడతావా, వాహనం పెడితే మీ దగ్గరికి వస్తాం, లేకపోతే రామంటారు. అలా జీవన శైలి ఏంటి, మనము సుఖపట్టం నేర్చుకున్నాం, కనీసం వ్యాయామం చెయ్యం. తర్వాత ఇంతకుముందు అసలు మన బస్సులు రైళ్ళు ఉండేవి కాదు కదా. ఎక్కడన్నా ప్రయాణం చేయాలంటే కనీసం 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్తే కానీ బస్సు దొరికేది కాదు. ఇప్పుడు పల్లె వెలుగులు వచ్చేసినాయి, ప్రతి ఊరికి బస్సులు వచ్చేసినాయి. ఆ నడక తగ్గిపోవటం అనేది మనకు ఈరోజు గుండెపోటుకి ఎక్కువగా కారణాలు అవుతున్నాయి. అట్లాగే మనం తినే వంటకాలు,
ఏంటి రోస్ట్లు ఫ్రైలు ఇగురు కూరలు బాగా రుచిగా ఉంటాయి. అదే పులుసు కూర ఇష్టపడరు. ఆ శని ఆ రోస్ట్లు ఫ్రైలే. నూనెలో ముంచిన వంటకాలు తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రమాణం పెరిగిపోయి ఆ చెడు కొలెస్ట్రాల్ వెళ్ళి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో పేరుకుపోతుంది. అది వెన్నపూసలాగా పేరుకుపోతే అక్కడ రక్తం వెళ్తూ ముందు ప్లేట్లెట్ కణాలు వెళ్ళి దాంట్లో కూర్చుంటాయి. ఆ కొవ్వు పదార్థం మీద కూర్చుంటాయి. ప్లేట్లెట్ కూర్చున్నాయి, నేనేం తక్కువ తిన్నా అని ఎర్ర కణాలు వచ్చి కూర్చుంటాయి. ఈ ఎర్ర కణాలను ప్లేట్లెట్ తెల్ల కణాలను కూడా పీల్చి ఒక గడ్డ వాటిని కూడా దగ్గర తీసుకుని గడ్డ కట్టేస్తుంది. కరోనరీ ధమనిలో రక్త సరఫరా మూసుకుని పోతే హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాగే మెదడుకు రక్త సరఫరా చేసే మెడ ముందు భాగాన కుడి పక్క నోటి ఎడం పక్క నోటి కెరోటిడ్ ధమనులు ఉంటాయి. ప్రారంభం కొవ్వు పేరుకుపోతుంది, దాని మీద ఈ ఎర్ర కణాలు ప్లేట్లెట్ కణాలు గడ్డగట్టి మెదడుకు పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గి కాలు చెయ్యి మూతి వంకరపోవటం మాట పడిపోవడం జరుగుతుంది. పక్షవాతం. చిన్న మెదడుకు రక్త సరఫరా తగ్గితే కళ్ళు తిరుగుతుంటాయి, లైన్ మీద నడవలేరు, ఇటు తోలుతుంటారు, తాగినట్టు తోలినట్టు తోలుతుంటారు. అది చిన్న మెదడుకి రక్త సరఫరా. చిన్న మెదడుకి మెడ వెనుక బాగా నుండి పూసల్లోంచి వెళ్తుంది ఆ నాళం. సో ఈ చెడు కొలెస్ట్రాల్ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు దానివల్ల కూడా పెరుగుతుంది. కనుక థైరాయిడ్ లోపం ఉందా లేదు చూసుకోవాలి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎలా ఉందంటే ఇంకొక విలన్ ఉంది రక్తంలోనే, ట్రైగ్లిజరైడ్ అంటారు. ఆ ట్రైగ్లిజరైడ్ పెరగటం వల్ల కూడా ఇలాగే రక్తనాళాలు మూసుకుపోతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ఇలా ఉంటే మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ కూడా ఉంది ఒకటి. మనకు మంచి చేసే గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. అది ఈ వీళ్ళిద్దరిని దూరంగా చేసి రక్తనాళాలను శుభ్రం చేస్తుంది, రక్త ప్రసరణ పెంచుతుంది. కనుక మనము పరగడుపున లిపిడ్ ప్రొఫైల్ చేస్తే హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలని కోరుకోవాలి, ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. తర్వాత థైరాయిడ్ మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. తర్వాత అసలు గుండెపోటు రాకుండా ముందుగానే తెలుసుకోవచ్చా అంటే ఈసీజీ ఒక పరీక్ష ఒకటి, 2D ఒక పరీక్ష ఒకటి, మూడోది బెల్ట్ మీద నడిపిస్తారు ట్రెడ్మిల్, టీఎంటీ టెస్ట్ అని ఉంటుంది. టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వస్తే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద యాంజియోగ్రామ్ చేతి మణికట్టు దగ్గర నుంచి పరీక్ష చేస్తున్నారు. చాలా సులువుగా చేస్తున్నారు. ట్రెడ్మిల్ టీఎంటీ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా యాంజియోగ్రామ్ చేయించుకుంటే యాంజియోగ్రామ్లో ఏమైనా అడ్డంకులు ఉంటే అక్కడికక్కడే ఆ స్పాట్లోనే స్టెంట్ కూడా వేసేస్తారు. ఆపరేషన్ లేకుండా ఈ రోజుల్లో 3-4 స్టెంట్లు వేసి కూడా ఆపరేషన్ లేకుండా చేయగలుగుతున్నారు. అసలు మనకు విలను ఆ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దాన్ని తగ్గించడం, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక మందును తయారు చేశారు. దీని పేరు లైఫోస్టెరాల్. ఈ లైఫోస్టెరాల్ దీంట్లో ఏ రకమైన కెమికల్, రసాయనాలు ఉండవు, తయారీలో రసాయనాలు ఉండవు. తర్వాత దీని రంగు కోసం రసాయనాలు వాడరు. దీంట్లో ఏముంటాయి? వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా నూనె ఉంటుంది, అలాగే తౌడు నూనె ఉంటుంది, టొమాటో కూడా దీంట్లో వాడతారు. ఏది కూడా ఎన్ని ప్రకృతిలో లభించే వస్తువులే. దీన్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడితే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది, ట్రైగ్లిజరైడ్ కూడా తగ్గిస్తుంది. ఇప్పటికీ గుండె డాక్టర్లు, అలోపతి, ఇంగ్లీష్ డాక్టర్లు ఏం వాడుతున్నారు? అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అనే మందులు వాడుతున్నారు. ఇవి రెండు ఇప్పటివరకు అయ్యే వాడుతున్నారు. వాటితో ఏంటంటే ఒకటి ఖరీదు, రెండు ఆ మందులు వాడితే పిక్కలు పట్టేస్తాయి, కండరాలు గట్టిగా పట్టేస్తాయి. తర్వాత అమెరికాలో
అక్కడ గుండె డాక్టర్ల మధ్యలో వాగ్వాదాలు. వాళ్ళు కొంతమంది ఒక వర్గం అసలు ఈ పని చేయవు, ఈ అట్రవాస్టాటిన్ రోజువాస్టాటిన్ కేవలం కంపెనీలను బతికించడానికే మీరు తయారు చేశారు, వాళ్ళని మీరు ఎందుకు సమర్థిస్తారు, వాళ్ళు కొంతమంది వాడమంటారు, కొంతమంది వద్దంటారు. కనుక ఈ రోజున దీన్ని వాడితే మన అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ గుండె డాక్టరు రాసిన మన ఫ్యామిలీ డాక్టర్ రాసినా దాన్ని వాడవలసిన అవసరం కనపడదు. కనుక లైఫోస్టెరాల్ వాడి కొన్ని లక్షలాది మంది వాళ్ళ చెడు కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్ని చక్కగా నియంత్రించుకోగలిగారు. మన ఆహార నియమాల్లో ఆ నూనెని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కొంతమంది అడుగుతారు ఏది అసలు ప్రపంచంలో భూగోళంలో మంచిగా బాగా ఉండే నూనె అని అడుగుతారు. ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు ఈ మధ్యన. అది అసలు మీరు నాకు డబ్బులు లెక్క చేయను, నాకు డబ్బులు ఉన్నాయి, నా ఆరోగ్యం బాగుండాలంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఖరీదెంతో తెలుసా? ఇది 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది. పోతే పోయిన డబ్బులు హాస్పిటల్కి మందులకి వీటన్నిటికి పెట్టే బదులు మనం ఆలివ్ ఆయిల్ని ఉపయోగిస్తే, మనం ఇంట్లో ఇగురు కూరలు, వేపుడు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు వదిలేస్తే, అట్లాగే నూనెలో ముంచే టిఫిన్లు ఉంటాయి, వడ, బోండా, పూరి, పునుగులు, బోండాలు, అట్లాగే నేతి మిఠాయిలు, ఇవన్నీ వదిలేస్తే అసలు మనకు ఈ గుండె సమస్య రానే రాదు. ఈ లైఫోస్టెరాల్ మనము వాడుతున్న ఇతర మందులతో కలిపి వాడుకోవచ్చు. షుగరు, బీపీ, గుండె జబ్బు. మరి మేము ఇప్పటికే రోజువాస్టాటిన్ వాడుతున్నాం, అటర్వాస్టాటిన్ వాడుతున్నాం, అది మానేయమంటారంటే అది మానేసి దాని బదులు ఇది వాడుకోవచ్చు. ప్రారంభంలో రోజుకు 2, ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత మెయింటెనెన్స్ డోసు రోజు ఒకటి సరిపోతుంది రాత్రిపూట. ఇక రోజువాస్టాటిన్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో దొరుకుతుంది. లేదు ఈ కంపెనీ వారి లీ ఫార్మా కంపెనీ వారి lehealthdomain.com అనే వెబ్సైట్, లేదా 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసినా కొరియర్లో మన ఇంటి దగ్గర పంపిస్తారు. 91000748191001 0010748 8977030218 950289737 కనుక లైఫోస్టెరాల్ గుండెపోటు వచ్చేదాకా ఆగకుండా, పక్షవాతం వచ్చే వరకు ఆగకుండా ముందు జాగ్రత్తగానే, ఎప్పుడైతే మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఎల్డిఎల్ అధికంగా ఉందని గమనించి, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉందని గమనించగానే వాడటం ప్రారంభిస్తే సమర్థవంతంగా హార్ట్ అటాక్ రాకుండా, పక్షవాతం రాకుండా కూడా నివారించే అంత గుణం ఉంది. ఇది పూర్తిగా ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు. దీన్ని వాడిన వాళ్ళు విశేష ప్రయోజనాలు పొంది వాళ్ళ యొక్క కొవ్వు శాతాన్ని ఉండవలసిన ప్రమాణాల్లో నియంత్రించుకోవటం అనేది విశేషం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో చూస్తున్నారు కదండి, ఒక మంచి మెడిసిన్ లైఫోస్టెరాల్ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్న వాళ్ళు, లేదంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, కొలెస్ట్రాల్, ఇప్పుడు ఎల్డిఎల్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, అలాగే ట్రైగ్లిజరాయిడ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మనకు టెస్ట్ చేసుకున్నప్పుడు చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఇవి తగ్గించుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గుండె జబ్బు రాకూడదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా వాడొచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కూడా వాడొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని చెప్తున్నారు ఈ మెడిసిన్స్కి. సో ఇవి చక్కగా అమెజాన్లో దొరుకుతుంది, అలాగే lehealthdomain.com అనే వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ అలాగే స్క్రీన్ పైన కొన్ని నంబర్స్ కూడా ఉన్నాయి, 3 నంబర్స్. ఆ నంబర్స్కి కాల్ చేసి కూడా మీరు ఈ ప్రోడక్ట్ని బుక్ చేసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.